सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय. సాయి బంధువులందరికీ నా ఆత్మీయ వందనం. మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాకాశబ్దీశ సంశయము బాబా చూసిన లీలా వైనం. అంటే ఒకసారి విల్లేపాడులో ఉన్న తన ఇంట్లో ఆయన బాబాగారు సశరీరంతో ఉన్నప్పుడు కూడా దీక్షిత్ గారు ఏకనాథ భాగవతము ఏదో ఒక గ్రంథాన్ని నిత్యము పఠిస్తూనే ఉండేవాడు కదా. అలా భాగవతంలో ఉన్నటువంటి నవనాథుల భక్తి గురించి ఆ రోజు చదువుతూ ఉన్నాడట. ఆ చదువుతున్న సందర్భంలో అక్కడ శ్యామ ఉన్నారు, అందరూ ఉన్నారు. సరే, ఆ నవనాథుల యొక్క భక్తిని, ఆ భక్తి వాళ్ళకు ఉన్నటువంటి ఆ తత్వాన్ని అన్నిటిని చూసి కాకాశబ్దీశకి చాలా సరే మనం ఇంత భక్తిగా ఇంత ఇదిగా ఉండగలమా అనేటువంటి మనం కూడా చూస్తాం. ఇప్పుడు ఒక రామదాసు భక్తి, ఒక మనం సచరిత్రలో చదువుతున్నటువంటి భక్తులు మహర్షాపతి భక్తి, రాధాకృష్ణామయమ్మ భక్తి ఇలా అనుకుంటాం కదా. ఇప్పుడు అలాగే ఆయన నవనాథుల్లో ఉన్నటువంటి భక్తిని చూసారే, అప్పుడు ఎలా వాళ్ళు అలా ఉండగలిగేవారు, అంతటి మాత్రం మనం ఉండలేకపోతున్నాం కదా అనేటువంటి సందేహం కాకాశబ్దీశకి కలుగుతుంది. శ్యామతో అంటాడు, అరే నవనాథుల భక్తి ఎంతటితో కదా అని. శ్యామకు చూడండి ఎంతటి విశ్వాసము, మనం మాత్రం ఏం తక్కువ అంటాడు. శ్యామకు ఏమాత్రం కూడా కొంచెం కూడా నిరాశ ఏమీ లేదు. కానీ దీక్షితుని నిరాశ వెంటాడుతూ ఉంటుంది. సరే అయిపోతుంది, తెల్లవారి అలాగే మరలా తిరిగి ఆ యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. అప్పుడు శ్యామ దగ్గరికి సేవడే అనేటువంటి భక్తుడు, ఆనందరావు పాకాడే అనేటువంటి భక్తుడు వస్తాడు. ఆనందరావు పాకాడే వచ్చి కూర్చుని వాళ్ళిద్దరూ కొంచెం ముచ్చటించుకుంటూ ఉంటారనమాట. ఇది శ్రవణం జరుగుతూ ఉంటుంది, గ్రంథ శ్రవణం. ఇది గమనిస్తాడు దీక్షిత్తు. మీరు ఏదో అక్కడ ముచ్చటించుకుంటున్నట్టున్నారే, ఏమిటి అది నాకు కూడా చెప్పవచ్చు కదా అంటాడు. తోటే మన శ్యామ ఏమంటాడంటే, నీకు నిన్న వచ్చినటువంటి సందేహానికి సమాధానం ఇదిగో అంటాడు. అనగానే ఆ శ్యామ వచ్చి సరే ఏంటి దీక్షిత్ అంటాడు. ఏంటి అందరికీ చెప్తే అందరం వింటాం కదా అని చెప్పి ఆ గ్రంథ శ్రవణాన్ని పక్కన పెట్టి ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు పాకాడే తనకు వచ్చినటువంటి స్వప్న దృశ్యాన్ని, ఆ దర్శన భాగ్యాన్ని గురించి చెప్తాడం జరుగుతుందన్నమాట. ఏమంటాడు, నేను మంచి నిండు నీళ్ళైన సముద్రంలో నడుముల లోతు వరకు నేను ఉన్నాను. మన దివ్యమంగళ స్వరూపుడైనటువంటి సాయినాథుడు రత్న ఖచ్చిత సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. కానీ వారి కాళ్ళు, వారి పాదములు మాత్రం నీళ్ళలో ఉన్నాయి. నేను వాళ్ళని అలా చూస్తూ చేతులు జోడించి నమస్కరిస్తుకుంటూ ఉన్నాను అంటాడు. అప్పుడు శ్యామ గారు కూడా బాబాకు ఒకవైపు నిలబడి ఉన్నారు. నన్ను శ్యామ గారు అంటున్నారు, నమస్కారం చేసుకో, బాబా పాదాల మీద పడు అక్కడే అని. కానీ వారి పాదములు నీళ్ళలో ఉన్నవి కదా, నేను ఎలా నీళ్ళలోకి నమస్కారం చేసుకోను అంటున్నాను. అప్పుడు ఆయన అంటారు, దేవా మీ పాదములు పైకి తీయుము అనగానే భక్త హృదయుడైన సాయినాథుడు ఆ తన పాదములు నీటిపైకి లేపగానే ఆ పాదములపై పడి మన పాకాడే నమస్కారం చేసుకున్నాడట. అలా నాకు స్వప్న దృశ్యం వచ్చింది, అలా నేను చాలా ఆనందపారవశుడైపోయాను, అది మీతో పంచుకుందామని వచ్చాను. అంతేకాదు శ్యామకి ఇలానే ఎప్పుడూ ఉంటండి అని చెప్పి శ్యామకు పట్టు పంచే పదవతియోమని బాబా నాకు చెప్పారు అంటాడు. సరే, అంతవరకు ఆమోదించినటువంటి శ్యామ ఒక మాట అంటాడు, బాబా చెప్పింది నీకు కదా, నాకు చెప్పలేదు, నేను అంగీకరించను అంటాడు. దాని మీద కొద్దిగా వాదోపవాదాలు అంటే తీసుకోవనని అలా జరుగుతాయి అన్నమాట. సరే, దీక్షిత్కి చెప్పాడు, అంటే ఎవరి భక్తి వారిది. ఇప్పుడు నా యొక్క అవగాహన స్థితిగతుల్లో నా భక్తి నాది, మన సాయి బిడ్డలుగా మనం, కానీ ఆ కృష్ణ భక్తులుగా ఆ భక్తుల యొక్క భావన వాళ్ళది. కాబట్టి ఎవరి స్థాయికి తగిన వాళ్ళ భక్తి వాళ్ళని ఉంటుంది, నిరాశ చెందవలసింది లేదు అని చెప్పి దీక్షిత్కి తెలిసినట్టు తెలిసి తర్వాత సరే ఈ వస్త్రాన్ని మనం స్వీకరించవచ్చా లేదా అనేది దీక్షిత్ గారికి ఒక అలవాటు ఉంటుందన్నమాట. ఏంటంటే ఏదైనా సందేహం వస్తే బాబా దగ్గర చీటీలు రాసి, ఒకటి పుచ్చుకొనుము, రెండవది నిరాకరించము అనేటువంటి 2 చీటీలు రాసి బాబా పాదాల దగ్గర ఇస్తారు. దాన్ని తీస్తే పుచ్చుకొనుము అని వస్తుందన్నమాట. అప్పుడు ఇది బాబా యొక్క ఆదేశమేనని చెప్పి అప్పుడు
పాకాడే తెచ్చిన పట్టుబట్టల్ని శ్యామ స్వీకరిస్తాడనమాట. అంటే నిజంగా భక్తుడిలో ఆ తపన రావాలి, దీక్షిత్తులో ఆ తపన వచ్చిందంటే అసలు సాయి భక్తులలో శుద్ధ సాత్విక స్థితి కలిగినటువంటి భక్తుడు ఎవరైనా అంటే మన కాకాశాబ్ దీక్షిత్ గారే. అందుకే ఆయనకి ఆ భక్తి ఇంకా ఇక్కడ నాకు అలాంటి భక్తి ఎప్పుడు పెంపొందుతుంది అనేటువంటి తపనతో వచ్చినటువంటి సంశయమే కానీ అది మరో రకమైనది కాదు. అటువంటి దాన్ని కూడా మరో భక్తుడికి వచ్చిన స్వప్న దర్శనం ద్వారా తీర్చి తన భక్తుని హృదయంలో కలిగేటువంటి మానసిక అలజడిని కాస్త తొలగించాడు సాయినాథుడు. అంటే అది తన భక్తుల కోసం ఎప్పుడు ఆయన పరితపిస్తూనే ఉంటాడు. ఇది మనకి ఇలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. జై సాయిరాం, జై జై సాయిరాం.